హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ వైషు. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఇది 31st నైట్ వీడియో అనమాట. మేము చాలా ఏవేవో ప్లాన్ చేసాము, కాన్సర్ట్ వెళ్దాము, వేరే ప్లేసెస్కి వెళ్దామని. కానీ లాస్ట్కి వి ఎండెడ్ అప్ గోయింగ్ టు సీ ఫైర్ వర్క్స్ అనమాట. సో అది డాలస్ డౌన్ టౌన్లో. లాస్ట్ మూమెంట్ ప్లాన్స్ అండి ఇవన్నీ మావి. సో ఈ వ్లాగ్ మొత్తం ఫైర్ వర్క్స్ అండ్ నెక్స్ట్ డే న్యూ ఇయర్కి మేము ఏం చేసామో ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మేము వెళ్ళేది డాలస్ డౌన్ టౌన్లో రీయూనియన్ టవర్ అనమాట. అక్కడ నైట్ 12 o'clockకి ఫైర్ వర్క్స్ చేస్తారు. Here wishing you all a happy new year guys. సో ఇక్కడ ఫైర్ వర్క్స్తో వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది. అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండే, అందులో నేను కెమెరా ముందు పోయి వీడియో తీసుకోవడానికి కొంచెం సిగ్గు వస్తుందన్నమాట. బట్ లాస్ట్కి కొన్ని క్లిప్స్ అయితే వచ్చాయి. నేను చాలా హ్యాపీ ఆ రోజు మేము ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినందుకు. యాక్చువల్గా మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాము, ఏది అవ్వదు అనుకొని. బట్ లాస్ట్ మూమెంట్లో వీ అట్లీస్ట్ మేడ్ టు సీ ద ఫైర్ వర్క్స్ అనమాట. సో ఇంటికి వచ్చేలోపు మాకు నైట్ 2 అయింది అండ్ ఇది నెక్స్ట్ డే. హాయ్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ నిన్న నైట్ మిగిలిన బర్గర్స్. ఇప్పుడు ఉప్మా చేస్తున్నాము. ఉప్మా చేయడానికి బలం ఉండాలి కాబట్టి బర్గర్ తింటున్నాం. యాక్చువల్గా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 o'clock అండి. మేము అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సేమియా ఉప్మా, రవ్వ ఉందనుకొని మేము ఉప్మా అనుకున్నాం, బట్ లేదు. సో మేము బ్యాంబినో ఉప్మా చేయాలని డిసైడ్ అయ్యాము. సో ఈ వీడియోలో నేను అదే చెప్తున్నా, బట్ వేరే బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ వల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ వీడియో మొత్తం. మా కిచెన్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఇగ్నోర్ చేయండి, అంత నీట్గా లేదు. సడన్గా మేము వీడియో తీస్తుండే. అండ్ ఆ ముందు రోజు నైట్ కూడా మేము నైట్ లేట్ వచ్చాము. సో నేను అదే చెప్తున్నా వీడియోలో కూడా. అండ్ సో ఇక్కడ మేము ఆ డే ఏం చేద్దామని డిస్కస్ చేస్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్తోని వైల్ కుకింగ్. మాకు ఆప్షన్స్ ఏంటంటే ఓన్లీ టెంపుల్ వెళ్ళాలి. సో విచ్ టెంపుల్? సో మాకు 2 ఆప్షన్స్ ఉండే. సో ఇవర్ డిస్కసింగ్ అనమాట, ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి. ఆల్రెడీ ఆ రోజు మధ్యాహ్నం 2 అవుతుంది మేము కుకింగ్ చేసేటప్పుడు. సో టెంపుల్కి వెళ్ళాలంటే వీ నీడ్ టు గెట్ రెడీ. మేమందరం మళ్ళీ తల స్నానాలు చేసి రెడీ అవ్వాలంటే ఇట్ టేక్స్ టైం. నేను వీడియోలో కుకింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బట్ తర్వాత ఎడిట్ చేసేటప్పుడు ఎందుకులే కుకింగ్ వీడియో అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అని చెప్పి తీసేసా. సో ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు 2 ఇంజురీస్ అయినాయి. ఆ ఫోన్ స్టాండ్ వల్ల ఒక హ్యాండ్కి, అండ్ మళ్ళీ నేను జస్ట్ ఒక ఆయిల్ బాక్స్ క్యాప్ తీసుకుంటే ఇంకొక ఇంజురీ. సో నేను ఇక్కడ అదే చూపిస్తున్నా వీడియోలో. ఫస్ట్ డేనే నాకు 2 ఇంజురీస్ అయినాయి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ హియర్. సో ఇక్కడ నేను ఆయిలింగ్ పెట్టుకుంటున్నా హెయిర్కి. కోకోనట్ ఆయిల్ ప్లస్ రోజ్మెరీ ఆయిల్ నేను కొంచెం హీట్ చేసి సో పెట్టుకుంటున్నాను అనమాట. మసాజ్ చేస్తే దాని ఎఫెక్ట్ బాగుంటుంది. సో అట్లీస్ట్ వీ నీడ్ టు మసాజ్ ఇట్ ఫర్ 5 minutes. ఓకే, ఆయిల్ పెట్టుకోవడం అండ్ మసాజ్ చేయడం అయిపోయింది. త్వరగా రెడీ అవ్వాలి. మాకు రైడ్ ఉంది ఒక 1 hourలో, అండ్ మేము ఇంకా రెడీ అవ్వలేము. లెట్స్ గెట్ రెడీ విత్ మీ షూట్ చేద్దాం అనుకొని మర్చిపోయాం. హాఫ్ షూట్ చేసినుండే, సో మొత్తమే పెట్టలేదు. ఇది లాస్ట్ అనమాట. సో అంతా రెడీ అయ్యాక నా హెయిర్ని ఇప్పుడు సెట్ చేసుకోవాలి. ఫుల్ వెట్ హెయిర్. జస్ట్ నేను సీరం అప్లై చేస్తున్నా ఇక్కడ, అండ్ బ్లో డ్రై నేను చేయను నా హెయిర్కి. హీట్ టూల్స్ నేను ఏం యూజ్ చేయను నా హెయిర్కి, నేను అలానే వదిలేస్తాను. యాక్చువల్గా హీట్ టూల్స్ యూజ్ చేయడం అంటే నాకు భయము. ఐ డోంట్ వాంట్ టు డ్యామేజ్ మై హెయిర్. సో నేను నా హెయిర్ని అంటే ఇచ్చినంత ఇంపార్టెన్స్ నేను దేనికి ఇయ్యను అనమాట.
హెయిర్ అంటే అందరు అమ్మాయిలకి ఇష్టం అండి, ఐ నో, బట్ నాకు కొంచెం ఐఎమ్ వెరీ అబ్సెస్డ్ విత్ మై హెయిర్. సో అంతే, అదే చెప్తున్నా ఇక్కడ. సో ఆల్ డన్, మేము రెడీ అయిపోయాం. కింద మా కోసం రైడ్ వెయిట్ చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మేము యాక్చువల్గా రాధాకృష్ణ టెంపుల్కి వెళ్తున్నాము ఎల్ఎన్లో. మేము ఫ్రీక్వెంట్గా వేరే టెంపుల్కి వెళ్తుండే, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని. బట్ ఈరోజు మేము ఈ టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామంటే శివునికి అభిషేకం చేయడానికి. సో అది మెయిన్ రీజన్ అనమాట. ఇది ఆన్ ది వేలో వీడియో క్లిప్స్ చాలా ట్రై చేస్తున్నా షార్ట్స్ తీయడానికి, బట్ నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా నేర్చుకోవాలి వీడియో షార్ట్స్ తీయడానికి. అండ్ ఇది ఆన్ ది వే మా టెంపుల్కి. ఇది 1 hour మా ఇంటి నుండి. మేము వెళ్ళేలోపు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది. టెంపుల్ మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేసే టైంకి మేము వెళ్ళాము. సో హియర్స్ ద టెంపుల్. ఫైనల్లీ వచ్చేసాము. మీ యూఎస్కి వచ్చినాక పీస్ఫుల్ ప్లేసెస్ అంటే టెంపుల్స్. అవి 2 టెంపుల్స్ నేను వెళ్ళింది. ఇందాక చెప్పిన టెంపుల్ హనుమాన్ టెంపుల్ అండ్ ఇది. సో ఇక్కడ వచ్చి ఎంతసేపు అన్నా పీస్ఫుల్గా ఉండొచ్చు. యాక్చువల్గా ఇండియాలో టెంపుల్కి వెళ్ళే ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ 2 టెంపుల్స్. సో అక్కడ ఆ డే అయితే టెంపరేచర్ 4 degrees ఉండే. ఆ స్టెప్స్ ఎవ్రీథింగ్ అక్కడ ఫుల్ ఫ్రీజింగ్, ఎక్స్ట్రీమ్ కోల్డ్. అండ్ వీడియో కోసం మేము పడిన స్ట్రగుల్స్ ఇవన్నీ. నైట్ వ్యూ బాగుంటుందండి టెంపుల్లో ఇక్కడ. సో అదే నేను క్యాప్చర్ చేస్తున్నా ఇక్కడ. అండ్ దర్శనం మంచిగా అయిపోయింది. ఇంకా ఆఫ్టర్ దర్శనం ఏంటి, వీడియో తీసుకోవాలి, మంచి ఫొటోస్ తీసుకోవాలి. సో అదే మేము ఇక్కడ ట్రై చేస్తున్నాం అనమాట. ఆ రోజు మూన్ అయితే సూపర్ ఉండే, హాఫ్ మూన్. సో ఆ మూన్ అండ్ బ్యాక్గ్రౌండ్ బాగుండే అనమాట. సో అక్కడ మేము కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసేసుకొని సో నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ ఏంటా అని ఆలోచిస్తున్నాము. సో నెక్స్ట్ డిన్నర్ చేయడానికి వెళ్దామని ప్లాన్ చేస్తామన్నమాట. సో వీడియోస్, ఫొటోస్ ఆల్ డన్. ఇంకా బ్యాక్ టు వేరింగ్ మై కోట్. ఫుల్ ఫ్రీజింగ్ ఉందని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నా. బట్ ఐ నో వీ వాంట్ టు టేక్ వీ వాంట్ టు క్యాప్చర్ అవర్ మూమెంట్స్ కదా. సో నెక్స్ట్ ఇంకా మేము దేశీ చౌరస్తా అని ఉంటుంది ఆ టెంపుల్ నుండి 20 minutesలో ఫ్రిస్కోలో. సో అది మా ఫేవరెట్ ప్లేస్. ఎక్కడ వెళ్ళినా అని మేము అక్కడ వెళ్ళి ఫుడ్ అయితే తినాలి. బయటికి వెళ్తే అక్కడ చాయ్ అండ్ ఫుడ్ సూపర్ ఉంటుంది అనమాట. అండ్ మేబీ నేను ఆ దేశీ చౌరస్తా తీసినన్ని వీడియోస్ ఎవరు తీసుండరు. వెళ్ళిన ప్రతిసారి తీస్తా. మేబీ నేను దానికి ఏదో ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్ లాగా. అండ్ ఫైనల్గా దేశీ చౌరస్తాకి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇరానీ చాయ్ సూపర్ ఉంటుందండి. సో యూ డెఫినెట్లీ ట్రై వెన్ యూ విజిట్ దేర్. అండ్ అయినా నేను చెప్పాల్సిన అవసరం లేదు, దీని గురించి చాలామందికి తెలుసు, టెక్సాస్లో ఫేమస్. సో బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా.
నచ్చిన ఫుడ్ తింటే ఆ హ్యాపీనెస్ వేరు. సో ఈ వీడియోలో అది కనిపిస్తుంది ఇక్కడ నాకు. సో ఫుడ్ తినేసి మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం మా ఇంటికి. ఆల్మోస్ట్ ఆ రోజు 9 అయింది. సో ఇది మా న్యూ ఇయర్ డే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నేను ఫ్యూచర్లో వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.